కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తున్నామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఒక 17 మ్యాంగోస్ తీసుకోవాలి. అంటే మా ఫ్యామిలీ తగ్గట్టుగా మేము ఒక 17 మ్యాంగోస్ తీసుకున్నాం. సో అది ఫస్ట్ కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఫ్రెష్గా అందులో వేసేసుకోవాలి జబ్బలో. సో అన్ని వాటర్ అంతా పోయేలాగా కొద్దిసేపు ఆరనియాలన్నమాట బయట. బాగా ఆరిన తర్వాత తుడుచుకోవాలి మామిడికాయలు. తుడుచుకున్న తర్వాత ఇక చేసేసుకోవడమే, కొట్టేసుకొని ఇక ప్రిపేర్ చేసుకోవాలి. తుడుచుకున్న తర్వాత ఒక్కొక్క మామిడికాయ వేసుకొని ఇలా కొట్టుకోవాలన్నమాట. మా మామయ్య చూపిస్తున్నారు చూడండి, అలా కొట్టుకోవాలి. తర్వాత 1 kg ఎల్లిపాయలు, అవి పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg ఆవాలు అన్నమాట. సో ఆవాలు మనకి ఆవపిండి, ఆవ పచ్చడి అంటారు చూడండి. సో ఈ ఆవాలు బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ ఆవాల్లో కొంచెం దొడ్డుప్పు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకోవాలి, ఇలా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఎల్లిపాయల్లో కొంచెం దొడ్డుప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. సో ఆ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఎల్లిపాయ పేస్ట్ పక్కకు పెట్టుకుందాం బౌల్లో. తర్వాత ఒక ప్యాన్లో జీలకర్ర వేసుకోవాలన్నమాట. జీలకర్ర వచ్చేసి 100 grams అనమాట. అంటే పచ్చడికి ఎంత పట్టాలో అంత అనమాట. జీలకర్ర బాగా వేయించుకోవాలి ప్యాన్లో. సో ఇలా జీలకర్రను వేయించుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పెద్ద కడాయి పెట్టుకోవాలి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ నేను మా ఇంటికాడ చేసుకోవట్లేమన్నమాట ఈ నూనె కాగబెట్టేది. ఎందుకు అని అంటే, కొత్తగా పెళ్ళైన ఇంట్లో అలా నూనె కాగబెట్టొద్దంట. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి నూనె కాగబెట్టుకుంటున్నాం అనమాట. నూనె కాగబెట్టుకొని ఇక పోపు దినుసులు అవన్నీ వేసేసుకొని అది ఒక టిఫిన్లో పోసేసుకొని మా ఇంటికి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. 2 ప్యాకెట్స్ ఆయిల్ పోసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట, ఒక 10. తర్వాత జీలకర్రని మనము వేయించుకున్నాం కదా, సో అది చల్లుతూ ఉండాలన్నమాట. ఆయిల్ మరుగుతున్నప్పుడు ఇలా వేసుకోవాలన్నమాట జీలకర్రని. సో ఇలా అయిపోయిన తర్వాత ఆయిల్ బాగా చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. సో మేము ఇలా ఒక టిన్లో వేసుకొని మా ఇంటికి తెచ్చుకున్నాం అన్నమాట. సో తర్వాత ఈ కట్ చేసిన మామిడి ముక్కలు ఉన్నాయి కదా, అవి బాగా ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత తడి కొంచెం పోయిన తర్వాత ఈ ఆవ పిండి వేసుకోవాలన్నమాట. అదే ఆవ పౌడర్ వేసుకోవాలి. సో ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఇది మొత్తం వేసుకోవాలి. ఆ ముక్కకంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. అలా అయితేనే బాగా రుచి ఉంటుంది. ముక్కకంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ ఆవ పౌడర్ అంతా. తర్వాత ఒక బౌల్లో కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలన్నమాట. సో కారం వచ్చేసి ఒక కేజీంబావు కారం వేసుకోవాలి. తర్వాత 1/2 kg సాల్ట్, ఈ 2 బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎందుకనంటే మామిడి ముక్కకి కారం బాగా పడితేనే అది బాగా మునిగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇదంతా ప్రిపరేషన్స్ గోయింగ్ ఆన్.
ఒక పెద్ద బేసిన్లో ఈ కారం వేసుకోవాలి. కారం బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మరగబెట్టుకున్న ఆయిల్ ఉండే కదా, అది కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే ఆయిల్ కారం బాగా కలవాలి. ఈ రెండు కలిస్తే మనకి ముక్కకంతా తేలుతుంది అన్నమాట. ఈ ఆయిల్, కారం, ఈ పోపు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలన్నమాట. అలా అయితే ముక్కకి మంచిగా పడుతుంది. ఇంకా మామిడి ముక్కలు వేయకముందుకే నోరు ఉడుతుంది కదా. తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేసేయాలన్నమాట. ఎల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మిశ్రమాన్ని. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న జీలకర్ర పొడిని వేసేసుకోవాలి. జీలకర్ర పొడి వేసుకున్నాక మిక్స్ చేసుకోవాలి మిశ్రమాన్ని. లైట్గా పైనంగా ఆవాలు వేసుకోవాలి టేస్ట్ మేరకు. ఎల్లిపాయలు ఒక 10-15 వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. ఇక్కడ మా అమ్మమ్మ నవ్వుతుంది చూడండి, ఒక స్మైల్ ఇస్తుంది. ఎప్పుడెప్పుడు ఆన్ వెయిట్ చేస్తున్నాం కదా ఈ ముక్కల కోసం. సో ఈ ముక్కలు అందులో వేసేసేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆవకాయ పచ్చడి ఎందుకు అనాలి, మామిడికాయ పచ్చడి అనొచ్చు కదా అని అనుకుంటారు కదా. ఆవకాయి అని అంటే ఆవ పిండి మొత్తం పట్టిస్తారు కదా, ఆవాలు అదంతా పౌడర్ చేసి మామిడికాయకి పట్టిస్తారు కాబట్టి ఆవకాయ అని అంటారు. నూనె ఒకటేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. ఒకటేసారి వేసుకుంటే బాగా ఆయిల్ ఉంటుంది, అప్పుడు కారం అనేది పట్టదన్నమాట. సో లాస్ట్కి కొంచెం ఆయిల్ ఉంచుకొని ఈ ముక్కలంతా వేసేసుకున్న తర్వాత ముక్కలకంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఆహా ఏమి రుచి అనరామై మరచి. మామిడికాయ పచ్చడికి మామిడికాయ పచ్చడి ప్రిపేర్ చేసిన వాళ్ళకి ఇలా దిష్టి తీస్తారనమాట. దిష్టి అంతా పోయేలాగా మా అమ్మమ్మ ఇక్కడ దిష్టి తీస్తుంది మా అత్తమ్మకి. ఇదెక్కడి మాత్రం మావా. ఆ రోజు నైట్ మామిడికాయ పచ్చడి పెట్టుకున్న తర్వాత
గోరింటాకు తెంపుతున్నాం అనమాట, నేను, అమ్మమ్మ, అత్తమ్మ. సో నెక్స్ట్ డేకి యాదగిరిగుట్టకి వెళ్తున్నాం మేము, అందుకని గోరింటాకు పెట్టుకుందామని ఇలా పెట్టుకుంటున్నాం అనమాట. సో యాక్చువల్లీ నెక్స్ట్ డే అత్తమ్మ వాళ్ళది యానివర్సరీ అనమాట. సో అందుకే గోరింటాకు పెట్టుకుంటున్నాము. యానివర్సరీ సందర్భంగా యాదగిరిగుట్టకి వెళ్ళినాం అనమాట. సో ఆ వ్లాగ్ కూడా వస్తుంది, చూడండి. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. కొద్దిగా అయిన తర్వాత పచ్చడిని ఇలా జాడీలో పెడుతున్నాం అనమాట. అమ్మమ్మ మొక్కుకుంటే వెళ్తుంది చూడండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా ఆవకాయేనండి. జాడీలోకి పెట్టిన తర్వాత అత్తమ్మ ఇలా బొట్లు పెడుతుందన్నమాట. పచ్చడి మంచిగా ఉండాలి, ఖరాబ్ కాకుండా ఉండడానికి ఇలా బొట్లు పెట్టాలి పచ్చడి జాడీలో వేసిన తర్వాత. ఆహా, ఈ మూమెంట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నానో. వేడి వేడి అన్నం, జబ్బలో మిగిలిపోయిన లాస్ట్కి పచ్చడా, ఈ రెండు మిక్స్ చేసుకొని తింటే ఉంటుంది సామిరంగా ఏకదమ్. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. ఓకే రైట్ మా రైట్ రైట్ తింటాను. నాయన కూడా పాలు కొడుతుందిగా. అయిపోయి